రైట్ నాన్న, ప్రైస్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభు అయిన యేసయ్యకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ఆమేన్. ప్రైస్ లార్డ్. చూడండి నాన్న, ఈ ఉదయకాలంలో మనం 2 పేతురు పుస్తకాన్ని ధ్యానం చేసుకుంటున్నాము. యేసయ్య కృప, సమాధానాలు మనందరికీ తోడై ఉండి మనందరినీ కూడా నడిపించును గాక. ఆమేన్. చూడండి నాన్న, మనం పరిశుద్ధ లేఖనాల్లో 2వ పేతురు పుస్తకాన్ని ధ్యానం చేసుకుంటున్నాము. 2వ పేతురు పుస్తకంలో మొదటి అధ్యాయాన్ని మనం పరిశుద్ధ దేవుని చేత మనందరం కూడా బోధించబడి నేర్చుకుంటున్నాము. ఉదయకాలంలో 2వ పేతురు పుస్తకం మొదటి అధ్యాయము మొదటి 2 వచనాలు పరిశుద్ధ దేవుని చేత బోధించబడి మనందరం కూడా నేర్చుకుందుము గాక. ఆమేన్. చూడండి నాన్న, నేను చదువుతున్నాను. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడైన సీమోను పేతురు, మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మా వలె అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయునది. గమనించారా నాన్న? నిన్నటి దినాన మనందరం కూడా దేవుని యొక్క సన్నిధిలో మనందరం కూడా వాక్యాన్ని నేర్చుకుంటూ వచ్చాము. అందులో యేసుక్రీస్తును అపోస్తలుడైన పేతురు ఎందుకు ప్రారంభించాడు అనంటే, మనం ఆల్రెడీ నిన్నటి దినాన మనం చదువుకున్నాం. ఎందుకంటే ఈ జరిగేటువంటి పరిచర్యల అన్నిటికీ కూడా మూల కారణం యేసుక్రీస్తు అనేటువంటి సత్యాన్ని మనం చూడొచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ తర్వాత దాసుడు అంటే ఎవరో మనం పరిశుద్ధ లేఖనాల్లో చూసాము. దేవుని సన్నిధిలో దాసుడు ఎలాగుంటాడు? దాసుని స్వరూపానికి గల కారణం ఎవరంటే యేసుక్రీస్తు. అంటే ఒక దాసుని స్వరూపం ధరించాలన్నా కూడా క్రీస్తు మాదిరిగా ఉండవలసిన అవసరత ఉంది. యేసుక్రీస్తు దాసుని స్వరూపాన్ని ధరించుకోకపోతే నశించిపోతున్న ఒక ఆత్మని రక్షించటం అనేది చాలా కష్టమైనటువంటి విషయం. అందుకనే ఆ విషయాల కొరకు ఆ మాదిరిని కనపరిచినటువంటి క్రీస్తును పోలినటువంటి దాసుడిగా, సర్వెంట్గా, పనివాడిగా మరి మనకు దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేయడం జరుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలంలో మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, నిన్నటి దినాన యేసుక్రీస్తు, రెండవది దాసుని స్వరూపము అనేది మనం చూసి దేవుని యొక్క వాక్యంలో నేర్చుకుంటూ వచ్చాం. ఈరోజు అపోస్తలులు ఎలాగుంటారు, అపోస్తలని ఎవరిని పిలిచారు అనేటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని కూడా మనందరం కూడా చూడొచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక ఈ ఉదయకాలంలో అపోస్తలుడు అని పిలువబడ్డానికి గల కారణం ఏంటి అనేటువంటి విషయాన్ని మనం 2 మాటలు నేర్చుకొని తర్వాత మరి యేసుక్రీస్తు, మన రక్షకుడైన యేసుక్రీస్తు నీతిని బట్టి అనేటువంటి విషయాన్ని కూడా ఈరోజు ఉదయకాలంలో ప్రభు యొక్క ఆత్మ మనందరికీ బోధించి నడిపించునుగాక. ఆమె. చూడండి నాన్న, రోమాపత్రికలో మొదటి అధ్యాయము మనం 6వ వచనాన్ని నేను చదువుతాను. చూడండి. రోమాపత్రిక మొదటి అధ్యాయము 6వ వచనాన్ని నేను చదువుతాను. చూడండి. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి నాన్న, ఆయన ద్వారా నేను చదువుతాను. మన తండ్రి అయిన రైట్
సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తులత్వమును పొందితిమి. చూసారా, సమస్త జనములకు విశ్వాసము ద్వారా విధేయులు ఉన్నట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తులత్వమును పొందితిమి అని రాసి, ఒక అపోస్తులత్వాన్ని పొందారట. అంటే వీళ్ళకే వీళ్ళు తెచ్చుకున్నది కాదు. ఇక్కడ మనం గుర్తుపట్టవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం, పరిశుద్ధాత్మను పొందుకొనిరి, అపోస్తులత్వమును పొందుకొనిరి. అంటే పొందుకోవటం అంటే ఎవరో ఒకళ్ళు ఇస్తే తప్ప అది మన దగ్గరికి రాదు. ఇప్పుడు అపోస్తులత్వం అనేటువంటి జీవితాన్ని దేవుని మన ప్రభువైన యేసుక్రీస్తు వలన పొందుకున్నటువంటి జీవితమే అపోస్తులత్వం. ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. గుర్తుపట్టారా? అపోస్తులత్వం అనేది దేవుని వలన పొందుకునేది. ఇక్కడ చూడండి, దాన్నే ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయునవునట్లు ఈయన ద్వారా కృపను అపోస్తులత్వమును పొందితే. చూడండి, విశ్వాసాన్ని మొదట విశ్వాసం అనేది దేవుని యొద్దకు చేర్చేది. ఆ దేవుని యొద్దకు చేర్చడానికి దేవుడు ఏమంటున్నాడంటే, నెంబర్ 1 విశ్వాసము ద్వారా, కృప ద్వారా మేము అపోస్తులత్వాన్ని పొందాము. అంటే విశ్వాసానికి గుర్తు ఏంటంటే అపోస్తులత్వం. గమనించారా? ఇది ఎలా పొందారంట? కృప అంట. అంటే వీళ్ళకున్నటువంటి ఆధిక్యతను బట్టి కాదు. కేవలం దేవుడు మనందరి మీద కృప అనుగ్రహిస్తే తప్ప ఈ కృపను మనం పొందలేదు అనేటువంటి సత్యాన్ని మనం చూడగలుగుతున్నాం. గమనించారా నాన్న? అందుకని ఇక్కడ మనం ఏదైనా అపోస్తులత్వం కానీ, దాసుని స్వరూపం కానివ్వండి, ఆయన చిత్తాన్ని నెరవేర్చే జీవితం కానివ్వండి, ఇవన్నీ కూడా కేవలం యేసుక్రీస్తు వలన మనకు అనుగ్రహించబడింది. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మనకేమర్థం అవ్వాలి? వాస్తవానికి మన భక్తిని బట్టో, మనకున్నటువంటి మంచితనాన్ని బట్టో, లేకపోతే మంచి క్రియలను బట్టో మనం ఎన్నడూ కూడా దేవుని యొద్దకు చేరలేము, దేవుని చేత నడిపించబడలేము, మనము ఆయన సన్నిధిలో ఉండలేము అనేటువంటి విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఏమని ఉంటుందంటే, దేవుని చిత్తము వలన అపోస్తులుగా ఉండుటకు పిలువబడిన వారము అని అంటాడు. అంటే ఇక్కడ అపోస్తులత్వంలో ప్రాముఖ్యంగా ఏ అనుభవం ఉంటుందంటే, దేవుని యొక్క చిత్తాన్ని తెలియచేసే ప్రత్యేకమైన జీవితం. అంటే అపోస్తుల దగ్గర మనం నేర్చుకోకపోతే దేవుని యొక్క చిత్తం ప్రపంచానికి, ప్రజలకి తెలియదు. గమనించారా? చాలామందికి ఈ విషయాలు అర్థం కాదు. ఇప్పుడు ఎవరు భూమండలం మీద సేవ చేయాలన్నా వాళ్ళకి ఎవరి ద్వారా దేవుని యొక్క సత్యం తెలియాలంటే అపోస్తుల ద్వారా దేవుని యొక్క సత్యము ఇతరులకు తెలియాలి. ఎందుకంటే అపోస్తులు దేవుని చేత, కృప చేత వాళ్ళు అపోస్తులత్వాన్ని పొందారు. గమనించారా? అంటే మనం అపోస్తులత్వాన్ని పొందే జీవితం మనకి లేదు. పొందటం అనేది ఎప్పుడు కూడా ఒకళ్ళు మనకి అనుగ్రహిస్తే వచ్చేది. అందుకనే అపోస్తులు అంటే పిలువబడిన వారు, ఏర్పరచబడిన వాళ్ళు అని అర్థం. ఇంకా మనం లూకాసు వార్తలో చూస్తే దేవుని జ్ఞానము చెప్పునదేమనగా, నేను ప్రవక్తలను, అపోస్తులను పంపియున్నాను అని అంటాడు. అంటే ప్రవక్తలనైనా అపోస్తులనైనా దేవుడు పంపితే వచ్చేటువంటి వాళ్ళు. గమనించారా? అందుకని మనము అనేక పర్యాలు లేఖనాల్లో మనం చాలాసార్లు మనం గమనించినట్లయితే అపోస్తుల బోధ యందును, చూడండి, ఒక ఆత్మ రక్షించబడాలంటే అపోస్తుల బోధ యందును, సహవాసమందును, ఉపదేశమందును, ప్రార్థన యందును అని రాశాడు. అంటే ఏ పరిచర్య జరగాలన్నా
అపోస్తుల ద్వారా నేర్పబడిన పరిచర్య. అందుకనే గలతీ పత్రికలో 1వ అధ్యాయం 6 నుంచి 7, 8, 9 వరకు చదివితే, మేము ప్రకటించిన సువార్త కాక వేరొక సువార్త ఎవరైనను మీకు బోధించిన ఎడల పరలోకం నుండి దేవదూత వచ్చి చెప్పినా కూడా మీరు వాటిని నమ్మవద్దు అని ఖచ్చితంగా అపోస్తులుడైన పౌలు గలతీ సంఘానికి చెప్తున్నాడు. అంటే క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించబడిన ఏ సువార్త అయినా కూడా మొట్టమొదట ఎలాగ మన దగ్గరికి రావాలి అంటే ఒక అపోస్తులుడు, ప్రతిష్ఠితుడు ఆ సువార్తని తీసుకొని రావాలి. ఈ రోజుల్లో ప్రపంచం సంఘాలు మోసగించబడుతున్నాయి అంటే వాస్తవానికి వాళ్ళకి క్రీస్తును సరిగా ప్రకటించే వాళ్ళు లేకపోవడం వలన అనే సత్యాన్ని మనందరం కూడా గుర్తుపట్టాలి. అంటే అపోస్తుల ద్వారా క్రీస్తు ప్రత్యక్షపరచబడ్డాడు. ఎందుకంటే దేవుడు ఏ సంగతులైతే ప్రపంచానికి ప్రజలకు బోధించాడో ఆ సంగతులన్నీ కూడా ఉన్నట్టుగా యాజ్ ఇట్ ఈజ్గా ప్రకటించినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అపోస్తులు అనేటువంటి సత్యాన్ని మనందరం కూడా తెలుసుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకని అపోస్తుల కార్యాలు 1:1 కూడా యేసు తాను ఏర్పరచుకొనిన అపోస్తులు అని రాయబడి ఉంది. యేసుక్రీస్తు ఆయన ఏర్పరచుకున్న అపోస్తులు అని రాయబడింది. గమనించారా? అంటే దేవుని చేత ఏర్పరచబడిన వాళ్ళు అనేటువంటి సంగతులను కూడా మనం ఖచ్చితంగా గుర్తుపట్టాలి. ఇంకా అపోస్తుల కంటే కూడా ప్రసిద్ధికెక్కిన వారు కలరు అని రోమపత్రిక 16:7 కూడా రాయబడి ఉంది. అంటే అపోస్తుల కంటే కూడా సంపూర్ణమైన పరిశుద్ధులు ఉన్నారు భూమండలం మీద. అందుకనే ఆ విషయాన్ని మనం చూడొచ్చు. ఇంకా మనం గమనిస్తే ఇప్పుడు 1 కొరింథీ పత్రికలో చూడండి నాన్న, 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చూడొచ్చు. నేను ఆ మాటలు చదువుతాను చూడండి. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 28వ వచనాన్ని నేను చదువుతాను చూడండి. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తులుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయవారిగాను, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారిగాను, కొందరిని ఉపకారములు చేసేవారిగాను, కొందరిని ప్రభుత్వములు చేయువారిగాను, కొందరిని నానా భాషలు మాట్లాడేవారుగాను నియమించెను. అందరూ అపోస్తుల, అందరూ ప్రవక్తల, అందరూ బోధకుల, అందరూ అద్భుతములు చేయవారా, అందరూ స్వస్థపరచు కృపావరం గలవారా, అందరూ భాషలతో మాట్లాడుచున్నారా, అందరూ భాషలకు అర్థం చెబుతున్నారా, కృపావరముల్లో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో ఆపేక్షించుడి. ఇదియో కాక సర్వోత్తమమైన మార్గమును మీకు చూపుచున్నాను. రైట్, ఇక్కడ చూడండి. పరిశుద్ధ దేవుడు ఏమంటాడంటే మొదట దేవుడు సంఘములో అని రాశాడు. మొట్టమొదట సంఘములో ఎవరు అంటే అపోస్తులు. ఈ మాట చాలామందికి గ్రహింపు కాదండి. ఏ పరిచర్య అయినా ప్రారంభానికి ఎవరు ఉండాలంటే అపోస్తులు ఉండాలి. ఎందుకంటే అపోస్తుల యొక్క పరిశుద్ధమైన పరిచర్యల ద్వారా దేవుడు సంఘ పరిచర్యని ప్రారంభించాడు. కొత్త నిబంధన సంఘ పరిచర్యలన్నిటిని కూడా దేవాది దేవుడు ప్రారంభించాడు అనేటువంటి సత్యాన్ని మనం గుర్తుపట్టాలి. అంటే ఇప్పుడు మీకు సువార్త ప్రకటించాలన్నా, మీకు కాపరులుగా, బోధకులుగా, ప్రవక్తలుగా మీ మధ్యలో సేవ చేయాలన్నా వాళ్ళు ఎక్కడ బోధించబడి వచ్చి సేవ చేయాలి అంటే అపోస్తుల దగ్గర ఎదిగిన వాళ్ళై ఉండాలి. ఎందుకంటే క్రీస్తును, సువార్తను సంపూర్ణంగా ప్రత్యక్షపరచగలిగినటువంటి సామర్థ్యం కలిపి చెరిపేడు బోధలు కాకుండా ప్రత్యక్షపరచగలిగినటువంటి సామర్థ్యం ఎవరికి ఇచ్చాడంటే అపోస్తులకి ఇచ్చాడు. వారి ద్వారా పంపబడిన సువార్థికులు, కాపరులు, బోధకులు, ప్రవక్తలు వీళ్ళందరూ 5 ఫోల్డ్ మినిస్ట్రీ అంటారు.
ఈ 5 మినిస్ట్రీకి ప్రప్రథమంగా ఎవరు ఉండాలి అంటే అపోస్తులు అనబడిన ప్రతిష్ఠితులు ఉండి తీరాలి. గమనించారా? ఈ విషయాలు మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. 1 కొరింథీ పత్రిక 9:5 కూడా నేను చదువుతాను చూడండి. పేతురు గురించి ఇక్కడ ఈ మాట చెప్తాడు. లేకపోతే 2వ వచనం నుంచి నేను చదువుతాను. ఇతరులకు నేను అపోస్తులుడను కాకపోయినను మీ మట్టుకైనను అపోస్తులుడనై ఉన్నాను. ప్రభునందు నా అపోస్తులత్వమునకు ముద్రగా ఉన్నారు మీరే కారా? చూడండి, అపోస్తులత్వానికి సంఘం అంట ఒక ముద్రలాగా ఉందట. ఈ మాట భావాన్ని గుర్తుపట్టారా? ఒక ముద్ర అంటే అర్థం ఏంటి? సంఘాన్ని చూస్తే వాళ్ళ దగ్గర ఏ ముద్ర కనపడాలంటే వాళ్ళు అపోస్తుల చేత పరిచర్యలో నడిపించబడుతున్నారు అనే ముద్ర ఉండాలంట. గమనించారా మీరు? నేను కంటిన్యూ చేస్తున్నాను చూడండి. ముద్రగా ఉన్నవారు మీరే కారా అంటే సంఘాన్ని చూస్తే ఆ సంఘాన్ని ఎవరు నడిపిస్తున్నారు, ఎవరు నాయకులుగా ఉన్నారంటే అపోస్తులు అని గుర్తుపట్టడానికి సంఘమే ఒక ముద్రలాగా ఉన్నారంట. గమనించారా? నేను కంటిన్యూ చేస్తున్నాను. నన్ను విమర్శించు వారికి నేను చెప్పు సమాధానం ఇదే: తినుటకును త్రాగుటకును మాకు అధికారం లేదా? తక్కిన అపోస్తుల వలెను ప్రభు యొక్క సహోదరుని వలెను కేఫా వలెను విశ్వాసురాలైన భార్యను వెంట పెట్టుకొని తిరుగుటకు మాకు అధికారం లేదా? ఇప్పుడు చూడండి, పేతురుకి వివాహమైంది, 2 పిల్లలు ఉన్నారు. ఇప్పుడు పేతురు కూడా అపోస్తులుడు, నా సహోదరుడు, అపోస్తులుడు అంటున్నాడు పౌలు. పేతురు కూడా ప్రతిష్ఠించుకొని అందరినీ కూడా విడిచిపెట్టి ప్రభువుని వెంబడించి అపోస్తులత్వాన్ని కలిగిన వాడిగా జీవించాడు. అంటే ఒకవేళ వివాహం అయిన తర్వాత కూడా ప్రతిష్ఠించుకోవచ్చు. అపోస్తులత్వం దేవుని వలన అనుగ్రహించబడితే వచ్చేది ఆ ప్రతిష్ట, అందరికీ వచ్చేది కాదండి. ఇప్పుడు సంఘానికి పేతురుని పునాదిగా పెట్టాడు. గమనించారా? దేవునికి మహిమ కలుగునుగాక. అందుకనే ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం గుర్తుపట్టవలసినటువంటి విధానంలో మనం ఖచ్చితంగా గుర్తుపట్టాలి. సంఘానికి అపోస్తులత్వం అనేది ఒక ముద్రగా ఇవ్వబడింది. ఆ 12 మంది అపోస్తులు కేఫాతో సహా వివాహమైనప్పటికీ కూడా కేఫాను కూడా అపోస్తులుడుగా దేవుడు ఎన్నిక చేశాడు అనేటువంటి సత్యాన్ని కూడా మనం చూడొచ్చు. గమనించారా? అందుకని ఇక్కడ మనం గమనిస్తున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే దేవుని చేత ఏర్పరచబడినవాడు, దేవుని కృప చేత అపోస్తులత్వంలోనికి నడిపించబడిన వాళ్ళు ఎవరు అంటే అపోస్తులుడైనటువంటి పేతురు. అపోస్తులు అనేటువంటి విషయాన్ని మనందరం కూడా గుర్తుపట్టవచ్చు. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే ఇక్కడ మనం అపోస్తులత్వం అంటే ఏమేమి చూసాం? దేవుని కృప ద్వారా అపోస్తులత్వాన్ని పొందినటువంటి 12 మంది అపోస్తులను మనం చూసాం. మత్తయి సువార్తలో కూడా లేకపోతే మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 2వ వచనం నుండి మనం చూస్తే 12 మంది అపోస్తులు ఎవరు అనగా వాళ్ళ పేర్లన్నీ కూడా ఉన్నాయి. అలాగే లూకా సువార్త 6వ అధ్యాయం 13వ వచనం నుండి మనం చూసినా కూడా అవే ఉంటాయి. అంతేకాకుండా లూకా సువార్తలో అంటే సువార్తల్లో కూడా అపోస్తులు ఎవరెవరు అని అంటే వాళ్ళ పేర్లు కూడా రాయబడ్డాయి. వాళ్ళు ఎవరెవరు పిలువబడ్డారో ఆ లిస్టులో కేఫా కూడా ఉన్నట్టుగా మనం దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తున్నాం. ఇంకా అపోస్తులత్వం అంటే అపోస్తులు అంటే చేసినవన్నీ కూడా దేవునికి లెక్క చెప్పేవాళ్ళని కూడా రాయబడింది. గమనించారా? మత్తయి సువార్త లేకపోతే మార్కు సువార్త 6:30లో ఉంటుంది. లూకా సువార్త 9వ అధ్యాయం 10వ వచనంలో కూడా ఉంటుంది. వాళ్ళు ఏమేం కార్యాలు చేశారో అవన్నీ కూడా యేసయ్యకి లెక్క చెప్పేవాళ్ళు అని కూడా దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అందుకనే సంఘాన్ని అపోస్తుల బోధ యందును, ఉపదేశమందును, ప్రార్థన యందును, సహవాసమందును వారు వర్ధిల్లుచు అని రాశాడు. అందుకని దీనన్నిటిని బట్టి మనం గమనిస్తున్నప్పుడు ఏమర్థమవుతుంది? మొట్టమొదట ఇక్కడ భూమండలం మీద సేవ జరగాలంటే అపోస్తుల ద్వారానే అది ప్రారంభం కావాలి. లేదా సువార్థికులు, కాపరులు, బోధకులు అందరూ కూడా ఎవరైనా సరే అపోస్తుల ద్వారా పంపబడిన వాళ్ళై ఉండాలి.
లేకపోతే వాళ్ళకి క్రీస్తు ప్రత్యక్షపరచబడడం అనేది ఇంపాసిబుల్ అనేటువంటి సత్యాన్ని కూడా మనందరం కూడా గుర్తుపట్టచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం మొదటి వచనాల్లో మనం పేతురుపత్రిక 2వ పేతురు పుస్తకం మనం మొదటి వచనాలు చదువుకుంటున్నప్పుడు పేతురు చెప్తున్నటువంటి ఆ వ్యూని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ పేతురు అపోస్తులుడైనటువంటి పేతురు ఏమని చెప్తున్నాడంటే, యేసుక్రీస్తు యొక్క నీతిని బట్టి అమూల్యమైన మనం విశ్వాసము పొందిన వారికి, చూడండి, విశ్వాసం పొందారు, అపోస్తులత్వాన్ని పొందారు, పరిశుద్ధాత్మను పొందితిరి. చూడండి, అక్కడ పదాలు మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. గమనించారా? అపోస్తులత్వాన్ని పొందారు, విశ్వాసాన్ని పొందారు. గమనించారా? పరిశుద్ధాత్మను పొందితిరి అంటే పరిశుద్ధాత్మను ఇవ్వాలన్నా, అపోస్తులత్వాన్ని పొందాలన్నా, విశ్వాసాన్ని పొందాలన్నా దేవుడు ఉచితంగా ఇవ్వాలి. అందుకనే చివరికి ఏమంటాడంటే, మీరు కృపచేతనే సమాధానమును విశ్వాసమును పొందితిరి అని రాశాడు. అంటే ఈ కృపకు అర్థం ఏంటంటే, ఈ భూమండలం మీద యోగ్యత లేనివాడికి, అర్హత లేనివాడికి దేవుడే స్వయంగా అర్హతను ఇచ్చేదే దేవుని యొక్క కృప. అంటే ఇప్పుడు అపోస్తులత్వం కానివ్వండి, లేకపోతే దేవునికి దాసులు అవ్వడం కానివ్వండి, సేవకులు అవ్వటం కానివ్వండి, ఇవన్నీ కూడా దేవుడు ఆయన చిత్తానుసారంగా ఉచితముగా అనుగ్రహించేది. ఆయన అనుగ్రహిస్తే ఈ జీవితం మనలోకి వస్తుంది. దానికి పునాది ఎవరు ఉండాలంటే అపోస్తులు. గమనించారా? అంటే అపోస్తులు క్రీస్తు అనే బండ మీద, పునాది మీద కట్టబడిన వాళ్ళు. ఇప్పుడు ఏ సువార్థికుడైనా సేవ చేయాలంటే వాళ్ళకి మాదిరిని కనపరచగలిగిన సామర్థ్యం ఎవరికి ఉంటుందంటే అపోస్తులకి ఉంటుంది. గమనించారా? ఈ రోజున మనం దేవుని యొక్క వాక్యంలో చూపించిన మార్గం ద్వారానే మనం క్రీస్తుని ఎదుర్కొనగలుగుతాం, ఆయన యొద్దకు చేరగలుగుతాం. లేకపోతే ఆయన యొద్దకు చేరలేము అనేటువంటి సత్యాన్ని మనందరం కూడా గుర్తుపట్టాలి. ఈ రోజుల్లో మనం గమనించినట్లయితే మోసపరిచే దుర్బోధ ఎలాగుంటుందో దాన్ని ప్రారంభం నుంచే అపోస్తులుడైన పేతురు ఎలా ఖండించుకుంటూ వస్తున్నాడో ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని ప్రారంభించాడు. ఇప్పుడు ఈ 2వ పేతురు పుస్తకం 1వ వచనం నుండి 11వ వచనం వరకు ఇంచుమించుగా దేవుని నీతి ద్వారానే మనందరం కూడా దేవుని యొద్దకు లేకపోతే పరలోకానికి చేరగలము అనే ఈ టెక్స్ట్ అంతా కూడా వివరించి చెబుతూ ఉంటాడు పేతురు. అంటే ఎందుకు పేతురు ఈ టెక్స్ట్ని ప్రారంభంలోనే మనందరం కూడా దేవుని నీతిని బట్టి అని ప్రారంభించాడు? కారణం ఏంటి? ఇప్పుడు నీతిని ఎందుకు చూపిస్తున్నాడు అంటే, ఇక్కడ ఆ రోజుల్లో దుర్బోధలు అంటే ఫేక్ క్రిస్టియన్స్, ఫేక్ టీచర్స్, ఫేక్ ప్రీచర్స్, అంటే చూడండి, దొంగ బోధకులు, దొంగ క్రైస్తవులు, లేకపోతే నామకార్థ క్రైస్తవులు, నామకార్థ బోధకులు సంఘం లోపల కూడా చేర్చబడిన తర్వాత సంఘం లోపల కూడా నామకార్థాన్ని బోధించే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే సేవకులు అని పిలువబడకపోయినప్పటికీ వాళ్ళు సంఘంలో ఇదే దుర్బోధన ప్రకటించే వాళ్ళే ప్రీచర్స్ అంటారు. ఇంటర్నల్ ప్రీచర్స్. టీచర్స్ అంటేనేమో బహిరంగంగా, అంటే అందరికీ కనబడే విధంగా పాస్టర్స్ అని చెప్పబడేటువంటి బోధకులు. గమనించారా? అంటే ఇక్కడ 3 రకాల గుంపులు పనిచేస్తున్నాయి. ఒకటి నామకార్థ క్రైస్తవులు, రెండవది నామకార్థ బోధకులు, మూడవది సంఘము లోపల ఉన్నటువంటి నామకార్థులు. వీళ్ళంతా కూడా సంఘం లోపలే ఉండి బోధిస్తారని రాయబడి ఉంది. ఇక్కడ మనం 2వ పేతురు పుస్తకం 2వ అధ్యాయంలో మనం చదివితే, మరియు అబద్ధీకులైన ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలే మీలోనూ అబద్ధీకులైన బోధకులు ఉన్నారు. వీరందరూ కొనిన క్రీస్తును విసర్జించి తమను తామే శీఘ్రముగా
నాశనము చేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యంగా బోధించుచు. చూడండి, రహస్యంగా బోధించేవాళ్ళు అంటే ఎవరో తెలిసిన, మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుచుచు వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును. గమనించారా? అంటే అర్థం ఏంటి? సంఘంలోనే చాలామంది దుర్బోధకులు రహస్యంగా మన పొరుగు వాళ్ళకి సత్యవాక్యంలో అపోస్తుల ఉపదేశ క్రమంలో బోధించబడి పెరుగుతున్నటువంటి వాళ్ళకి దుర్బోధ చేస్తూ ఉంటారంట. అంటే మా చర్చిలో మంచి క్రిస్మస్లు జరుగుతాయి, పండగలు జరుగుతాయి, చాలా హ్యాపీగా ఉంటాం, పుట్టినరోజులు జరుగుతాయి, పెళ్లి రోజులు జరుగుతాయి, చాలా హ్యాపీగా ఉంటాం, ఇదంతా కూడా దేవుడిచ్చిన భాగ్యమని చల్లగా దుర్బోధ బోధిస్తూ ఉంటారు. గమనించారా? అంటే అపోస్తులు ఎక్కడా కూడా సంఘాలకు నేర్పనటువంటి దుర్బోధను ప్రకటిస్తూ ఉంటారు. అంటే ఈ రోజున మనందరినీ కూడా మోసపరిచే దుర్బోధ అంటే ఏంటో తెలిసిన, నీవు ఒక మంచి కార్యాలు చేస్తే పరలోకం వెళ్ళిపోతావు, నువ్వు ఇతరులకు మంచి చేస్తే, మంచి కార్యాలు చేస్తే, లేకపోతే మంచి క్రియలు అనుసరించి నడిస్తే నువ్వు దేవుని రాజ్యానికి వెళ్తావు అని దుర్బోధ ఉంది. కానీ పేతురు ఏమని ప్రారంభించాడంటే, మనందరికీ దేవుని యందు విశ్వాసం రావాలన్నా, మనందరం కూడా దేవుని చేత అంగీకరించబడాలన్నా, మనందరికీ కావలసింది ఏంటంటే దేవుని కృప వలన మనకు అనుగ్రహించబడిన దేవుని నీతి కావాలి. ఆ నీతి ద్వారానే మనకు శ్రేష్టమైన అపోస్తులకు అనుగ్రహించబడిన విశ్వాసం మనకు కూడా వస్తుంది అనేటువంటి సత్యాన్ని మనం గుర్తుపట్టాలి. గమనించారా? చాలామంది ఇక్కడ గుర్తుపట్టడానికి వీలు లేకుండా భ్రమపరచు దురాత్మల చేత మోసగించబడేటువంటి దినాలు అనే సత్యాన్ని మనందరం కూడా గుర్తుపట్టాలి. ఇక్కడ చూడండి, దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ నేను చదువుతున్నాను, చూడండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు దాసురులను అపోస్తులుడైన సీమోను పేతురును మన దేవుని యొక్కయు రక్షకుడైన క్రీస్తు యొక్కయు నీతిని బట్టి అని రాయబడింది. నిన్నటి దినాన తీతు పత్రిక 2:13 మన ప్రభు అయిన యేసుక్రీస్తు, మన దేవుడైన యేసుక్రీస్తు యొక్క నీతి అని అనేక చోట్ల చాలా సందర్భాల్లో రాయబడింది, మన దేవుడైన యేసుక్రీస్తు నీతిని బట్టి అని. ఇక్కడ మాత్రమే పేతురు పత్రికలో కొంచెం ఆ పదాన్ని విడదీసినట్టుగా ఉంది. కానీ ఇది తీతు పత్రిక 2:13ను కోట్ చేస్తూ నేను చెప్పాను. ఆ విషయాన్ని గమనించండి. ఇప్పుడు చూడండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి, ఇప్పుడు చూడండి, కృప ద్వారా మనకు అనుగ్రహించబడిన నీతిని బట్టి మా వలె అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయునుది అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. గమనించారా? ఆ నీతిని బట్టి అనేటువంటి విషయంలో మనం గుర్తుపట్టాల్సింది ఏంటంటే, సువార్త ద్వారా మనకు పంపబడిన దేవుని యొక్క నీతి అనేటువంటి విషయాన్ని మనందరం కూడా గుర్తుపట్టాలి. అంటే సువార్త ద్వారా మనకి ఏం తెలియజేయబడుతుంది అంటే దేవుని నీతి తెలియజేయబడుతుంది. దేవుని నీతి నశించిపోయేవాడికి వెరితనంగా ఉంటుంది, కానీ రక్షించబడుతున్న మనకు అది దేవుని శక్తి అనేటువంటి విషయాన్ని కూడా మనం గమనించవచ్చు. అందుకనే ఇక్కడ రోమాపత్రికలో ఇక్కడ చూడండి, రోమాపత్రిక 1వ అధ్యాయము 16-17 వచనాలు మనం చదువుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది ఆ విషయం. ఇప్పుడు మార్టిన్ లూథరన్ని కూడా మార్చింది ఈ వాక్యమే. ఏ వాక్యము? రోమాపత్రిక 1వ అధ్యాయం 16-17 వచనాలే మన మార్టిన్ లూథరన్ని మార్చినటువంటి శక్తి కలిగిన వాక్కులు. ఇక్కడ చూడండి, నేను చదువుతున్నాను, చూడండి. కాగా నా వలనైనంత మట్టుకు రోమాలో మీకు
మీకు సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. యాలయనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీకు దేశస్థునికి రక్షణ కలుగుటకు అది దేవుని శక్తి అయి ఉంది. ఇప్పుడు చూడండి, ఎందుకనగా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడి ఉన్నది. విశ్వాసం మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లుగా దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. గమనించారా? దేవుని నీతి ఎందులో బయలుపరచబడుతుంది అనంటే, దేవుని నీతి సువార్త ద్వారా బయలుపరచబడుతుంది అనేటువంటి సత్యాన్ని మనందరం కూడా గుర్తుపట్టాలి. అందుకని అపోస్తులుడైన పౌలు అంటాడు, నేను సువార్తను ప్రకటించడానికి నేనెన్నడూ కూడా సిగ్గుపడను అంటాడు. ఎందుకు సిగ్గుపడడు అనంటే, ఆ సువార్త మనిషిని నీతిమంతునిగా చేస్తుంది. ఆ సువార్త మనిషికి విశ్వాసాన్ని కలగజేస్తుంది. ఆ విశ్వాసము ద్వారా నీతిమంతుడిగా మార్చబడగలడు. అంటే ఇప్పుడు సువార్తలో ఉన్న శక్తి ఏం పని చేస్తుంది? సువార్తలో ఉన్న శక్తి మనిషికి విశ్వాసాన్ని ఇవ్వటమే కాకుండా అతనిని ఉచితంగా నీతిమంతునిగా మారుస్తుంది. అందుకనే సువార్త మనం ప్రకటించాలి. అంటే ఈ రోజున ప్రజలకి నీతిమంతునిగా మార్చేటువంటి సువార్త ప్రజలకి చేరట్లా. ఇప్పుడు ప్రజలకు చేరేటువంటి సువార్త ఏంటో తెలిసిన, నువ్వు మంచి జీవితం చేస్తే, నువ్వు దేవుని యొక్క దేవుని దృష్టికి మంచి జీవితం చేస్తే నువ్వు దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళిపోతావు అని చెప్తున్నారు. కానీ సువార్త ఏం చెప్తుందంటే, మనము దేవుని చేత అంగీకరించబడి మనం పాపులుగా ఉన్నటువంటి మనము దేవుని యొద్దకు చేర్చబడాలంటే యేసుక్రీస్తు కలిగినటువంటి నీతి మన జీవితంలో ఉండాలి. అంటే ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు పరలోకానికి మనం వెళ్ళినప్పుడు తండ్రి ఏమంటాడంటే, మనల్ని చూసినప్పుడు క్రీస్తులో ఉన్న నీతి మనల్ని దేవుని రాజ్యానికి తీసుకెళ్తుంది. ఎందుకని? ఇప్పుడు చూడండి, మీకు ఒక వాక్యాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. 1 కొరింథీ పత్రికలో 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో 21 నేను చదువుతాను చూడండి. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరగని ఆయనను మన కోసరము పాపముగా చేసెను. ఇప్పుడు క్రీస్తు మనకు మాదిరిగా ఆయన పాపిగా మార్చబడ్డాడు. ఆయన నీతి మనకిచ్చాడు. మనందరం దేవుని నీతి అవ్వాలంటే మన నీతిని బట్టి ఎన్నడూ కూడా దేవుని యొక్క రాజ్యానికి చేరలేము అనేటువంటి సత్యాన్ని మనం గుర్తుపట్టాలి. ఈ రోజున ప్రపంచంలో దుర్బోధ ఏమని చెప్తుంది? దుర్బోధ ఏమని బోధిస్తుందంటే, నువ్వు మంచి కార్యాలు చేస్తే నువ్వు పరలోకం వెళ్తావు, భూమండలం మీద ధర్మ కార్యాలు చేస్తే నువ్వు పరలోకం వెళ్తావు అని బోధిస్తూ ఉంటుంది. ఇదే దుర్బోధ. కానీ ఎన్నడూ మనం చేసిన మంచి కార్యాలను బట్టి మనం దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళలేము అనేటువంటి సత్యాన్ని మనందరం కూడా గుర్తుపట్టాలి. అంటే దేవుని యొక్క రాజ్యానికి మనం వెళ్ళాలంటే ఇప్పుడు ఎవరు మన దగ్గరికి రావాల్సి వచ్చింది అంటే, యేసుక్రీస్తే మన దగ్గరికి రావాల్సి వచ్చింది. అంటే ఇప్పుడు ఆయన వచ్చి ఆయన మన శాపాన్ని ఆయన తీసుకొని, ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తుపట్టాలి. ఇక్కడ దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు దేవదూతలను శిక్షించాడు. ఎందుకు శిక్షించాడు అంటే, దేవదూతలు యేసుక్రీస్తుని గురించి అన్ని సంగతులు తెలిసినా కూడా వాళ్ళు తప్పు చేశారు కాబట్టి దేవుడు శిక్షించడం మానల. ఇప్పుడు మనిషిని ఎంత కనికరించాడంటే, మనిషి అంతకన్నా ఘోరమైన పాప అయినప్పటికీ మనిషిని దేవుడు ఎలా కనికరించాడో చూడండి. మనిషి తనకున్న నీతిని బట్టి దేవుని యొద్దకు చేరలేడు అనే సంగతి దేవునికి తెలుసు. గమనించారా? మన నీతి దేవుని దృష్టికి ఒక మురికి గుడ్డ అని చెప్పి రాయబడింది. ఇప్పుడు చాలామంది జీవితంలో వాళ్ళకి ఏం అర్థమవుతుందంటే, నేను మంచి కార్యాలు చేసినవన్నీ ఆయన న్యాయమైన త్రాసులో ఒక పక్క, నేను చేసిన పాపాలన్నీ
ఒక పక్క రెండు తూకం వేస్తే నేను చేసిన మంచి కార్యాలన్నీ కూడా ఎక్కువగా ఉంటే నన్ను దేవుని రాజ్యానికి తీసుకెళ్తాడు, నేను చేసిన పాపాలన్నీ తక్కువగా ఉంటే నన్ను దేవుడు కనికరిస్తాడు, ఒకవేళ ఆయన న్యాయమైన త్రాసులో చూసినప్పుడు నా పాపాలు ఎక్కువగా ఉంటే నన్ను దేవుడు నరకంలోకి పంపిస్తాడు అని అందరూ కూడా భ్రమపడుతున్నారు. పిల్లలారా, ఇలాగా మన నీతిని బట్టి మనం ఎన్నడూ కూడా దేవుని రాజ్యానికి వెళ్ళలేము అనేటువంటి సత్యాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపట్టాలి. ఇప్పుడు చూడండి, అసలు దేవుని న్యాయమైన త్రాసులో ఎన్నడూ కూడా ఒక చిన్న పాపం ఉన్నా కూడా ఆయన న్యాయమైన త్రాసులో మనం ఎన్నడూ కూడా పనికి రాము అనేటువంటి సత్యాన్ని గుర్తుపట్టాలి. గమనించారా? మనం పనికిరాం అంటే మనం అంటే న్యాయమైన త్రాసులో అపవిత్రత కానీ పాపం కానీ కనబడితే మనం శిక్షకు పాత్రులము. ఇప్పుడు దేవదూతలను విడిచిపెట్టలా, దేవదూతలను శిక్ష విధించాడు. గుర్తుపట్టారా? ఇప్పుడు మనల్ని న్యాయమైన త్రాసులు వేసినప్పుడు మన నీతే పాపంగా కనపడింది. గమనించారా? ఇప్పుడు మన నీతి పాపంగా కనపడినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే యేసుక్రీస్తు యొక్క నీతి దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రైజ్ లార్డ్, దేవునికి మహిమ కలుగునుగాక. నాన్న గమనించారా? అయ్యా, నా మాట వినపడుతుందా నాన్న? ప్రైజ్ లార్డ్. రైట్ నాన్న, దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, ఇక్కడ మన నీతి ఒక పక్క ఉంటే యేసుక్రీస్తు యొక్క నీతి మన దగ్గరికి వచ్చింది. ఇప్పుడు 2 కొరింథీ పుస్తకం 5వ అధ్యాయం 21లో మనం చెప్పుకున్నది అదే. మన పాపాన్ని క్రీస్తు భరించి ఎలాగా? మన నీతి ద్వారా ఎలాగూ మనం దేవుని యొద్దకు చేరలేం. అందుకనే దేవుడే దిగొచ్చి మన శాపాన్ని ఆయన భరించి ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే ఆయన నీతిని మనకిచ్చాడు. ఇప్పుడు ఆ నీతి ఎవరిది అంటే కుమారునిది. అంటే దేవుని నీతి మనిషిని ఎలా చేస్తుందంటే యేసుక్రీస్తు యొక్క రూపంలోకి మార్చేస్తుంది. గమనించారా? దీన్నే ఒరిజినల్ విశ్వాసం అంటారు. ఇప్పుడు చూడండి, మన దగ్గర ఉన్నటువంటి విశ్వాసం దేవుని నీతిని బట్టి కలిగినటువంటి విశ్వాసమేనా? అందుకనే ఇక్కడ 2వ పేతురు పుస్తకంలో చెప్పేది అదే. 2వ పేతురు పుస్తకంలో అపోస్తులుడైన పేతురు ఏమని చెప్తాడంటే మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మావలే అమూల్యమైన విశ్వాసమును పొందిన వారికి. గమనించారా? అంటే నీ విశ్వాసానికి కారణం ఏంటంటే దేవుని యొక్క నీతి. అంటే యేసుక్రీస్తులో ఏ నీతి అయితే ఉందో ఆ నీతిని బట్టి మనకు కలుగుతున్నటువంటి రక్షణ, లేకపోతే విశ్వాసము. గమనించారా? లేకపోతే పరిశుద్ధత, లేకపోతే ఏ పరసంబంధమైన ఏ గుణాలైనా నీకు రావాలంటే యేసుక్రీస్తులో ఉన్న నీతే మన న్యాయమైన త్రాసులో మనలను నిలబెడుతుంది. గమనించారా? చాలామంది అనుకుంటున్నారు, నేను పాపం చేసిన నా పాపాల కంటే నేను చేసిన పుణ్యకార్యాలు ఎక్కువ ఉంటే పరలోకం వెళ్తాను. ఇదంతా భ్రమండి. ఇలాంటి బోధ బైబిల్లో ఎక్కడ లేదు. చాలామందికి ఈ విషయాలు గమనించుకోలేరు. ఇక్కడ మన నీతి మురికిగుడ్డ, లేకపోతే మనం చేసిన నీతి క్రియలను బట్టి మనం పరలోకం వెళ్తాం అనేది భ్రమ. ఈ రోజున మీరు యెరూషలేములో ఇశ్రాయేల్ దేశంలో ఇశ్రాయేలులు ఎందుకు నేటి వరకు రక్షించబడలేదు అనంటే, నేటి వరకు క్రీస్తుని ఎందుకు అంగీకరించలేదు అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము చేసిన నీతి క్రియలను బట్టి మేము పరలోకం వెళ్తామని భ్రమపడుతున్నారు ఇశ్రాయేలు ప్రజలు. గమనించారా? ఈరోజు వరకు క్రీస్తుని నమ్మకపోవడానికి గల కారణం అదే. భూమండలం మీద ఎవరైనా సరే, ఏ వ్యక్తి అయినా సరే తన నీతిని బట్టి ఎన్నడూ కూడా దేవుని యొద్దకు చేరలేడు, దేవుని యొద్దకు నడిపించబడలేడు. మరి ఎవరి నీతిని బట్టి దేవుని చేత అంగీకరించబడతారంటే యేసుక్రీస్తులో ఉన్న నీతిని మనం ధరించుకున్నప్పుడు ఆ నీతి తండ్రి అంగీకరిస్తాడు పరలోకానికి. ఇప్పుడు మనం పరలోకం దగ్గరికి వెళ్ళి అక్కడ నిలబడ్డాం అనుకోండి, తండ్రి వచ్చి చూస్తాడు. మనం చూసినప్పుడు యేసుక్రీస్తులో ఉన్న నీతి మన దగ్గర కనపడాలి. అప్పుడు మాత్రమే పరలోకం అంగీకరిస్తుంది. ఇదంతా మనం చేసే మంచి భక్తిని బట్టి మనం చేసే మంచి క్రియలను బట్టి వచ్చేది కాదు.
కేవలం యేసుక్రీస్తు ఉచితంగా మనకి ఇచ్చేటువంటి నీతి. గమనించారా నాన్న? అందుకనే ఇశ్రాయేలీలో చూడండి, ఇశ్రాయేలీలో యెషయా ఉన్నాడు కదా, ఆ యెషయా ప్రవక్త, మనకి యెషయా ప్రవక్తను గురించి మనకు తెలుసు. యెషయా ప్రవక్త ఇశ్రాయేలీలో మంచి పరిశుద్ధుడండి. ఆయన ఒక మంచి ప్రవక్త. ఎప్పుడైతే దర్శనంలో జీవము గల దేవుని దర్శించి చూశాడో, ఆయనను చూసినప్పుడు యెషయా ఏమైపోయాడో చూడండి. నేను చదువుతున్నాను చూడండి. ఆ యెషయాకి కలిగిన దర్శనం, ఆ దర్శనం కలిగినప్పుడు ఇశ్రాయేలీలో మంచి ప్రవక్త, దేవుని దర్శనాన్ని పొంది క్రీస్తును అంగీకరించిన వాడు యెషయా. చూడండి, యెషయా కలిగిన దర్శనాన్ని గురించి నేను 2 మాటలు చెప్పి నేను పేతురులోకి వెళ్తాను. చూడండి, యెషయా పుస్తకం 6వ అధ్యాయంలో 2వ వచనం నుంచి, లేకపోతే 1వ వచనం నుంచి చదువుతున్నాను చూడండి. రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. చూడండి, అత్యున్నతమైన సింహాసనం అంటే భూమండలం మీద ఉండేటువంటి సింహాసనాలు కాదండి. అవి ఆకాశ మహాకాశాల కంటే కూడా ఉన్నతమైంది ఆయన సింహాసనం. ఇప్పుడు ఆయన మనల్ని చూడాలంటే ఆ సింహాసనం మీద నుంచి వంగి తొంగి చూడాలి. అంటే ఆయన సింహాసనం, ఆయన ఎంత గంభీరమైనటువంటి దేవాది దేవుడో మనం గుర్తుపట్టాలి. మనం మనుషులు భూమండలం మీద ఉన్న మనుషుల్ని తొంగి చూడాలంటే ఆయన వంగి తొంగి చూడవలసిన పరిస్థితి ఉంది. అంటే ఆయన సింహాసనం అంత గంభీరమైంది. ఆ సింహాసనం అనే ప్రత్యక్షత చాలా గొప్పదండి. అది కూడా మంచి విషయాలు ఉన్నాయి దానిలో. రైట్, ఇప్పుడు చూడండి, ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా దేవుని మహాదూతలు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును రెండింటిని తన కాళ్లను కప్పుకొనుచు రెండింటితో ఎగురుచుండెను. చూడండి, ఇక్కడ దేవుని ఆరాధించే దేవదూతలు ఎలాగున్నాయంటే, దేవాది దేవుని ఆరాధించాలంటే ఒక వ్యక్తి కానివ్వండి, మనుషులు కానివ్వండి, దేవదూతలు కానివ్వండి, వాళ్ళు 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకోవాలి. గమనించారా? మన ముఖాలు కనపడకూడదు. అంటే ఎందుకు కనపడకూడదు అంటే, మన ముఖాన్ని బట్టి మన భక్తిని గుర్తుపట్టడానికి కుదరదు. ఇప్పుడు చాలామంది వాల్ పోస్టుల్లో వాళ్ళ ముఖాలను చూసి వాళ్ళకున్న భక్తిని అంచనా వేస్తున్నారు. దేవుడు ఏమంటాడంటే, ఒరే, మీరు చేసే భక్తిని బట్టి, మీరు ఫలానా అని తెలియడాన్ని బట్టి, మీకున్న భక్తిని బట్టి ఎన్నడూ కూడా దేవుని యొద్దకు చేరలేరు. మరి దేన్ని బట్టి చేరగలరు? ముందల మీ ముఖాన్ని కప్పుకోండి. ఎందుకు? మీరు దేవుని యొద్దకు చేరాలంటే, లేకపోతే దేవుని ఆరాధించాలంటే మీ ముఖాలు కనపడకూడదు. మరి ఎవరి ముఖాలు కనపడాలి? క్రీస్తును ధరించుకోవాలి. అంటే మన నీతిని బట్టి దేవుని యొద్దకు చేరలేం. మన నీతిని బట్టి దేవుని స్తుతించలేం. మన నీతిని బట్టి దేవుని ఆరాధించలేం. మరి దేనిని బట్టి ఆరాధించగలం అంటే క్రీస్తు పోలిక, ఆయన నీతిని బట్టి మనం దేవునిని ఆరాధించగలము. గుర్తుపడుతున్నారో లేదో నాకు తెలీదు. దయచేసి ఈ లేఖనాలని చాలా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి ఖచ్చితంగా. ఒకవేళ మీకు అర్థం కాకపోతే మీరు ఖచ్చితంగా మోసగించబడతారనే సత్యాన్ని ఖచ్చితంగా గుర్తుపట్టాలి. గమనించారా నాన్న? అంటే మన ముఖం కనపడకూడదు. మన ముఖాన్ని బట్టి మనకున్న భక్తిని పబ్లిసిటీ అవుద్ది. ఇప్పుడు చూడండి, ఈ మీటింగులకి గుంటూరు ఏసన్న గారు వస్తున్నారు అని అంటే, ఏసన్న గారిని బట్టి, ఆయన పేరుని బట్టి, ఆయనకున్నటువంటి ముఖాన్ని బట్టి, ముఖ కవళికలను బట్టి, ఫలానా ఆయన్ని బట్టి మీరు దేవుని యొద్దకు రావటానికి వీలు కుదరదు. మన నీతే మురికి గుడ్డ. గమనించారండి? మరి దేని బట్టి రావాలి? దేవుడు నాతో మాట్లాడతాడు, దేవుడు నన్ను దర్శిస్తాడు, దేవుడు ముఖాముఖిగా నన్ను దర్శించి నాతో మాట్లాడతాడని క్రీస్తు వైపు చూచి రావాలి. అంటే వాక్యం వైపు చూడాలి. అంటే క్రీస్తు అంటే ఎవరు? వాక్యమై ఉన్న దేవుడు. ఇప్పుడు చూడండి, ఎక్కడ చూసినా మనుషుల ఫోటోలే, ఫోనుల నిండా మనుషుల ఫోటోలే, వాళ్ళ పిల్లల ఫోటోలు, ఏమునండి నేనేమి చెప్పలేకపోతున్నాను. అర్థం చేసుకునేవాళ్ళు లేరు.
మట్టి శరీరాన్ని చూపించి నీ భక్తిని, నీ కలిగిన వాటిని, నీ విశ్వాసాన్ని, నీ మంచితనాన్ని దేవుని యొద్ద బయలుపరచలేవు. దానిని బట్టి దేవుని నువ్వు కలుసుకోలేవు. గమనించారా? యెషయాకు దేవుడు చూపించిన ఆ ప్రత్యక్షతను మనం చూసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. మన ముఖాలు ఎక్కడ కనపడకూడదు, మన నడక అంటే మన క్రియలు, మన ప్రవర్తనలు ఎక్కడా కూడా కనపడకూడదు. మరి ఎవరి క్రియలు కనపడాలి? యేసుక్రీస్తు యొక్క క్రియలు కనపడాలి, యేసుక్రీస్తు యొక్క పోలికలు కనపడాలి, ఆయన గుణాలు కనపడాలి, ఆయన పోలిక కనపడాలి. గమనించారా? అంటే ఒక మనిషిని చూస్తున్నప్పుడు దేవుని పోలిక కనపడాలి. గమనించారా? మరి అపోస్తులు ప్రకటించిన సువార్త ద్వారా సంఘములో ఉన్న మనుషులు దేవుని యేసయ్యలాగా కనపడుతున్నారా? ఇలాంటి సంఘాలు ఎక్కడైనా ఉన్నాయా? మీకు ఎలా తెలుస్తుంది? చూడండి, నేను చూపిస్తాను. చూడండి, మొదటి తెస్సలోని పత్రిక మొదటి అధ్యాయము 6వ వచనం చదువుతున్నాను. చూడండి. మొదటి తెస్సలోని పత్రిక మొదటి అధ్యాయం 6వ వచనం. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతోనూ మిక్కిలి ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకుని ఉన్న వారైతిరి. గమనించారా? తెస్సలోని సంఘం ఎలా నడుచుకుంటుందంటే అపోస్తులను పోలి నడుస్తుందంట, ప్రభు అయిన యేసుక్రీస్తును పోలి నడుస్తుందంట. వాక్యం వింటున్న దేవుని పిల్లరా, గుర్తుపడుతున్నారా? గమనించగలుగుతున్నారా? దేవునికి మహిమ కలుగును గాక. ఎలా కనపడుతున్నారంట? అపోస్తుల వలె కనపడుతున్నారు, ప్రభు అయిన యేసుక్రీస్తు వలె సంఘం కనపడుతున్నారు. అంటే ఇప్పుడు మనుషులు ఎక్కడా కూడా తన రూపాన్ని, తన పోలికను చూపించుకోకూడదు. మరి ఏం చూపించాలి? ఇప్పుడు సంఘంలో ఉన్నటువంటి తెస్సలోని సంఘంలో ఉన్నటువంటి సంఘ బిడ్డలను అపోస్తులుడైన పౌలు చూస్తే వాళ్ళు ఎట్ట కనపడుతున్నారో తెలిసిన? అపోస్తుల్లాగా కనపడుతున్నారంట. వాళ్ళు ఎలా కనపడుతున్నారో తెలిసిన? ప్రభువులాగా కనపడుతున్నారంట. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మిమ్మల్ని చూస్తే, నేను దైవజనుడిగా ఒకవేళ నేను మిమ్మల్ని కనుక చూడగలిగితే మీరు క్రీస్తును పోలిన రూపం మీలో కనపడిద్దా? అంటే యేసుక్రీస్తులో ఉన్నటువంటి నీతి మనలో కనపడిద్దా? ఈ రోజున ఎవ్వరూ కూడా గ్రహించలేకపోతున్నారు, చూడలేకపోతున్నారు, గుర్తుపట్టలేకపోతున్నారు. ఈ రోజున చూడండి, ఫోన్ల నిండా మీ ముఖాలు ఎందుకండి? మీ ముఖాలు చూస్తే ఎవరికన్నా మారు మనసు వస్తుందా? అక్కడ ఏదైనా వాక్యం పెట్టుకోరాదండి, వాక్యం పెట్టుకోరు. ఫోన్ల నిండా, డిస్ప్లే నిండా ఎవరు ఫోటోలు పెట్టుకుంటారు చూసారా? ఈ రోజున పెద్ద పెద్ద పాస్టర్లు అండి, నేను కళ్ళారా చూశాను, పెద్ద పెద్ద రెవరెండ్లు, నేను పెద్ద పెద్ద అపోస్తులునని చెప్పుకున్న వాళ్ళు, వాళ్ళ ఫోటోలు, వాళ్ళ గెడ్డాలు, వాళ్ళ మీసాలు, వాళ్ళ సోకులు, వాళ్ళ భార్య పిల్లల సోకులు, వాళ్ళు ఫోటోలు పెట్టుకుందే ఉండలేరండి. ఏమండి? దేవుని యొక్క సత్యం ఎవడికి అర్థమైంది? ఎవడు బోధించగలరు? అందుకని యెషయా దర్శనాన్ని చూసినప్పుడు యెషయాకి దర్శనంలో కనపడుతుంది, యెషయా నువ్వు నీ ముఖం కానీ నువ్వు కానీ కనపడకుండా, నీ ప్రవర్తనలు కానీ నీ క్రియలను బట్టి నువ్వు నీతిమంతుడు అని ఎంచుకోకుండా కేవలం యేసుక్రీస్తు నీ శాపాన్ని భరించి ఆయన నీతి నీకిచ్చాడు కాబట్టి ఆ నీతి వలన నువ్వు నీతిమంతుడిగా మార్చబడగలవు అనేటువంటి సత్యాన్ని బోధించాడు. ఆ ప్రత్యక్షతను చూపించాడు యెషయాకి. ఈ రోజున యెషయా కలిగినటువంటి దర్శనం ఎవడికి అర్థమవుతుంది చెప్పండి? అందుకని ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఆ దర్శనం చూసిన తర్వాత ఇప్పుడు చూడండి, 3వ వచనం చదువుతున్నాను. యెషయా పుస్తకం 6వ అధ్యాయం 3వ వచనం. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకములో ఆయన మహిమ నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగాలములు చేయుచుండిరి. చూసాడా? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అంటే అర్థం ఏంటి? అంటే ఆయన ఔన్నత్యము, ఆయన పరిశుద్ధుడు అంతే. ఇక ఏ మాట కలపడానికి కూడా వీల్లేదు. ఆయన నీతిమంతుడు. గమనించారా? పరిశుద్ధుడు, పరిశుద్ధుడైన స్తుతించబడేటువంటి దేవాది దేవుడు. గమనించారా? ఇప్పుడు 5వ వచనం చదువుతున్నాను చూడండి. నేను అపవిత్రమైన పెదవులు గలవాడను. గమనించారా? అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నేను నివసించువాడను, నేను నశించి తిని అని అంటున్నాడు. మొట్టమొదట దేవుని యొక్క ప్రత్యక్షత ఒక మనిషి కలిగినప్పుడు
ఆయన తను తాను ప్రత్యక్షపరుచుకున్నప్పుడు ఎలాగా మన ముఖం కానీ మన ప్రవర్తన కానీ మన క్రియలను బట్టి మనం ఎన్నడూ కూడా నీతిమంతులంగా మార్చబడలేము అనే సత్యం గనుక మనం తెలుసుకున్నప్పుడు అప్పుడు మనకు అర్థమైద్ది మనం నెంబర్ 1 పాపులము అని. అంటే మన పాపాన్ని బట్టి మనం పాపం స్థితిలో ఉన్నాం గనక మనం చేసే నీతి క్రియలు ఎప్పుడు కూడా దేవుని యొద్దకు చేర్చవో అనే సంగతి మనకు అర్థమైంది. ఇప్పుడు చూడండి, మనం ఏ నీతి క్రియ చేసినా ఆ నీతి క్రియలో మన స్వార్థం ఉంటుంది. మన మెప్పో మన ఘనతో మన విలువలో ఆశించి మనం నీతి క్రియలు చేస్తాం. ప్రజలందరూ చూసినట్లుగా చూడండి, మనం కానుకలు ఇస్తాం. నేను ఎంత ఇచ్చానో కానుక తెలుసా అని అందరికీ చెప్పుకుంటాం. గమనించారా? అంటే ఏదో ఒక స్వప్రయోజనాన్ని ఆశించే విధంగా ఉంటుంది మన నీతి. అందుకనే మన నీతిని బట్టి మనం దేవుని యొద్దకు చేర్చబడలేము అనేటువంటి సంగతి మనందరం కూడా గుర్తుపట్టాలి. అందుకని యెషయా ఏమంటున్నాడు, అయ్యా నన్ను నేను చూసుకోకుండా నా భక్తిని బట్టి నేను అంగీకరించబడతానని కాకుండా నువ్వు చెప్పినట్టుగా నా ముఖం నా ప్రవర్తన బట్టి కాకుండా నేను ఆరాధించడం మొదలు పెడితే అసలు పాపుల్లో ప్రధాన పాపిని నేనే అని యెషయా ఒప్పుకుంటున్నాడు. అంతకుముందు కూడా యెషయా ప్రవక్తే. కానీ ఒక దర్శనం చూసినప్పుడు, దేవుని యొక్క దర్శనాన్ని పొందినప్పుడు, లేకపోతే దేవుడు ఆ వ్యక్తిని దర్శించినప్పుడు మొట్టమొదట మనకు తెలియాల్సింది ఏంటంటే మనము పాపులము. అంటే మన పాపాన్ని బట్టి ఎన్నడూ కూడా దేవుని యొద్దకు చేర్చబడలేము అనేటువంటి సత్యాన్ని మనందరం కూడా గుర్తుపట్టాలి. ఇప్పుడు మనం ఇంతకుముందు చదువుకున్నాం కదా, రోమాపత్రిక 1:16-17 వచనాల్లో. ఆ 16-17 వచనాల్లో ఉన్నదేంటి? మన నీతిని బట్టి కాకుండా సువార్తలో ఒక నీతి ఉంది, సువార్తలో ఒక శక్తి ఉంది. సువార్తలో ఏముంది? సువార్తలో దేవుని కృప ఉంది. సువార్తలో ఏముంది? సువార్తలో దేవుని యొక్క నీతి ఉంది. ఆ నీతి మనకు అనుగ్రహించాడు. అంటే మన అకౌంట్లోకి వేసాడు ఆ నీతిని. ఆ నీతి యొక్క బ్యాలెన్స్ని బట్టి, ఆ అకౌంట్లో వచ్చినటువంటి ఆ నీతిని బట్టి మనము పరలోకమందున్న తండ్రి చేత అంగీకరించబడతాం తప్ప మనం చేసే భక్తి కార్యాలను బట్టి, మనం చూపించే విశ్వాసాన్ని బట్టి కూడా ఎన్నడూ దేవుని యొద్దకు చేరలేము. గమనిస్తున్నారా? ఈ రోజుల్లో ఈ సంగతులు ఎవరో కూడా గుర్తుపట్టే పరిస్థితుల్లో లేరండి. గమనించారా నాన్న? అందుకనే ఇక్కడ మనం ఇంకొక మాటను కూడా మనం చదవచ్చు. ఇక్కడ నేను చదువుతున్నాను చూడండి. రోమాపత్రికలోనే రోమాపత్రిక 3వ అధ్యాయము 21 నేను చదువుతున్నాను చూడండి. 3వ అధ్యాయము 21 చూడండి. ఎట్లనగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి ప్రత్యక్షమగుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిచ్చుచున్నారు. ఇప్పుడు చూడండి, ధర్మశాస్త్రానికి విరోధంగా ధర్మశాస్త్రానికి వేరుగా దేవుని నీతి ప్రత్యక్షపరచబడిందంట. ఇప్పుడు ఈ విషయాన్ని మనకు అర్థమవుతున్నప్పుడు మనకేమర్థమవుతుందంటే, పాత నిబంధన పరిశుద్ధులు కూడా మనము దేవుని యొక్క నీతిని బట్టి, మనము వాళ్ళు పరిశుద్ధులు ఇచ్చిన సాక్ష్యాలను బట్టి మనము దేవుని చేత అంగీకరించబడుతున్నాం అనేటువంటి సత్యాన్ని మనం గుర్తుపట్టాలి. అంటే ధర్మశాస్త్రంలో ఉన్న నీతిని బట్టి ఏ మనుషుడు కూడా సంపూర్ణుడు కాలేడు. దేవుని యొద్దకు చేర్చబడలేడు. అంటే ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? మనిషిలో ఉన్న పాపాన్ని చెప్తుంది. కానీ ఆ పాపాన్ని గురించి చెప్తుంది, కానీ పాపం నుండి విమోచన మాత్రం ధర్మశాస్త్రం ఇవ్వలేకపోయింది. అంటే మరి ఏది ఇవ్వగలిగింది అంటే, ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా నెరవేర్చిన యేసుక్రీస్తు ఇవ్వగలిగాడు. అంటే ధర్మశాస్త్రాన్ని సంపూర్ణం చేసింది ఎవరు? యేసుక్రీస్తు. ఇప్పుడు యేసుక్రీస్తులో ఉన్నటువంటి ఆ నీతిని బట్టి మాత్రమే మనము దేవుని యొద్దకు చేర్చబడగలము. ఈ మాటకి పాత నిబంధన పరిశుద్ధులు కూడా సాక్ష్యం చెప్తున్నారంట. బాబు, మనకి ధర్మశాస్త్రంలో చెప్పినట్టుగా ఒక నీతి బయలుదేరి వస్తుంది. ఆ నీతి మన దగ్గరికి వచ్చినప్పుడు ఆ నీతి ద్వారానే మనందరం కూడా పరలోకమందున్న దేవుని చేత అంగీకరించబడతాము అనేటువంటి సత్యాన్ని పాత నిబంధన పరిశుద్ధులు కూడా సాక్ష్యం ఇచ్చారు. ఇప్పుడు
వీటన్నిటిని బట్టి మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటి? మన భక్తిని బట్టి కానీ, మనం చేసేటువంటి ఆరాధనను బట్టి కానీ ఎన్నడూ కూడా మనం దేవుణ్ణి కలుసుకోలేము అనేటువంటి సత్యాన్ని మనందరం కూడా చూడొచ్చు. ఇక్కడ చూడండి, రోమాపత్రిక ఇక్కడే 5వ అధ్యాయం 17వ వచనం కూడా నేను చదువుతాను చూడండి. మరణము ఒకని అపరాధము మూలముగా వచ్చినది, ఒకని ద్వారానే ఏలిన పక్షమున కృపా బాహుళ్యమును నీతి దానము పొందిన వారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. గమనించారా? మరణము ఒక మనుషుని ద్వారా ఏలితే నీతి కృపాదానము. గమనించారా? దానము అంటే ఏంటి? ఫ్రీగా ఇచ్చేది. అంటే దేవుని వలన కృప అనేదే ఫ్రీ మనిషికి. ఆ కృప ద్వారా మనకు అనుగ్రహించబడింది ఏంటి? దేవుని నీతి. గమనించారా? ఆ నీతి మనకు జీవాన్ని ఇచ్చింది అని అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి కన్ఫామ్గా చెప్తున్నాడు. అది కృపా దానమైంది. అంతేగాని మన భక్తిని బట్టో, మనం ఒప్పుకునేటువంటి పాపాలు ఒప్పుకోవడాన్ని బట్టో, మన నీతిని బట్టో, మన క్రియలను బట్టో దేవుని చేత అంగీకరించబడము. అంటే పేతురు 2వ పేతురులో మొట్టమొదటే ప్రారంభమే పేతురు ఈ విషయాన్ని కోట్ చేస్తున్నాడంటే, ఆ రోజుల్లో ఉన్న దుర్బోధ ఏంటంటే మన మంచి ప్రవర్తన బట్టి మనం పరలోకం వెళ్తామనేటువంటి దుర్బోధలు విపరీతంగా ఉన్నాయి. మనం చేసిన మంచి కార్యాలను బట్టి దేవుని యొద్దకు చేరగలమనేటువంటి ధీమా ప్రజలందరిలో కూడా ఉంది. అందుకని పేతురు ఈ టెక్స్ట్ని ప్రారంభించినప్పుడే నీతితో ప్రారంభించాడు. ఆ నీతి కూడా దేవుని కృప ద్వారా మనకు అనుగ్రహించబడింది. మరణం ఎప్పుడు కూడా, పాపం ఎప్పుడు కూడా మన మరణాన్ని కోరుకుంది. కాబట్టి ఆ మరణంలో ఉన్న వ్యక్తి నీతి కార్యాల ద్వారా సంపూర్ణుడు కాలేడు. కాబట్టి దేవుడు తన నీతిని మనకిచ్చి మన మరణాన్ని ఆయన భరించి తన నీతి ద్వారా పరలోకమందున్న తండ్రికి మనము అంగీకరించబడేటువంటి జీవితాన్ని మనకిచ్చాడు. అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? దేవుడు ఒక పాపిని ఎంత ప్రేమించాడో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఎంత ప్రేమించాడో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోగలగాలి. దేవుని వాక్యం వింటున్న దేవుని పిల్లరా, ఈరోజున మనకు అర్థమవుతుందండి. బిడ్డలారా, నేను చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దేవుడు నీకు మంచి స్వభావం ఇస్తే తప్ప రాదు. దేవుడు తన నీతిలో ఉన్నటువంటి గుణాలు నీకు ఇస్తే తప్ప రావు. ఇప్పుడు మన దగ్గర ఉన్న నీతి అంతా కూడా యేసయ్య ఇచ్చిందా కాదా అనేది మనమే విమర్శించుకోవాలి, పరీక్షించుకోవాలి. ఈ ఉపదేశాలన్నీ ఒకసారి వింటే అర్థం కాదండి, 2-3 సార్లు వినండి. మీ అందరికీ వాట్సాప్లో పెడుతున్నాను, టెలిగ్రామ్లో పెడుతున్నాను. వీలైనంత వరకు అందరూ టెలిగ్రామ్ను ఓపెన్ చేసుకోండి. లైవ్లో వాక్యం వింటున్న పిల్లలు టెలిగ్రామ్ను ఓపెన్ చేసుకోండి. టెలిగ్రామ్లో చాలా చక్కగా వస్తుంది. మన ఇండియన్ టెలిగ్రామ్, దాన్ని వాడండి. గమనించారా? ఎప్పుడు కూడా మన నీతిని బట్టి ఈ జీవం మనలోకి రాలేదు. దేవుని నీతి అంట మనలో జీవము అని చెప్తున్నాడు రోమా 5:17. గమనించారా నాన్న? ఇంకా ఇదే రోమాపత్రిక 9వ అధ్యాయము 31 కూడా నేను చదువుతాను చూడండి. దీన్ని బట్టి మనకి చక్కగా మనకు అర్థమవుతుంది. ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్నటువంటిది ఈ రోజు జరుగుతున్నటువంటి పరిస్థితులు నేను చదువుతున్నాను చూడండి. రోమపత్రిక 9వ అధ్యాయం 30-31. అట్లయితే మనమేమందుము, నీతిని వెంటాడని అన్యజనులు నీతిని అనగా విశ్వాస మూలమైన నీతిని పొందితిరి. చూడండి, అన్యజనులు అంటే వాళ్ళ క్రియలను బట్టి వాళ్ళు వెంటాడలేదంట. అన్యజనులు అందరూ కూడా దేవుని నీతిని బట్టి విశ్వాసం మూలమైన నీతిని పొందారంట. అయితే ఇశ్రాయేలీలు నీతికి కారణమైన నియమమును వెంటాడినను ఆ నియమమును అందుకొనలేదు. గుర్తుపట్టారా? నీతికి కారణమైనటువంటి నియమం అంటే నీతికి కారణం ఎవరు? యేసుక్రీస్తు. అంటే ఇశ్రాయేలు ప్రజలు ఏ నీతిని నమ్ముకున్నారు అంటే వాళ్ళ సొంత నీతి. భూమండలం మీద 2 రకాల నీతులు ఉన్నాయండి. మన సొంత నీతి ఉంది, దేవుని నీతి ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ 10వ అధ్యాయంలో నేను
2వ వచనం నుంచి చదువుతాను చూడండి. వారు దేవుని యందు, ఇశ్రాయేలు ప్రజలు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గురించి నేను సాక్ష్యం ఇచ్చుచున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఎలయనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబోనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. గమనించారా? విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. ఏమండి, అర్థమైందండి? అంటే ఇశ్రాయేలు ప్రజలు దేవుని నీతిని ఎరగలేదట. దేవుని నీతి ఎవరు? యేసుక్రీస్తు. అంటే ఆయన నీతిని బట్టి మనం నీతిమంతులమై దేవుని రాజ్యానికి అంగీకరించబడతామనే సంగతి ఇశ్రాయేలు ప్రజలు ఎరగలా. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, నేను చేసే మంచి జీవితాన్ని బట్టి నేను దేవుని రాజ్యానికి వెళ్తాను అని చెప్పుకుంటున్నారు. అదే మనం రోమా 9:30-31 కూడా చదువుకుంది. అదే నీతికి కారణమైన నియమమును వెంటాడినను ఆ నియమమును అందుకోనలేదు. వారెందుకు అందుకోనలేదు? వారు విశ్వాస మూలముగా కాక క్రియల మూలముగానైనట్టు వారు వెంటాడిరి. గమనించారా? దేవుని విశ్వాస మూలంగా వెంటబడలా, వాళ్ళ నీతి క్రియలను బట్టి వెంబడించారంట. అంటే మేము నీతి క్రియలు చేస్తే పరలోకం వెళ్ళిపోతాము అని చెప్పుకుంటున్నారు. గుర్తుపట్టారా నాన్న? ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లారా, ఖచ్చితంగా ఈ విషయాన్ని మనందరం కూడా గుర్తుపట్టాలి. అందుకనే ఇక్కడ రోమా 10లో మనం ఇప్పుడు చదువుకున్నాం కదా, 3, 4, 5 వచనాలు. దేవుని నీతిని ఎరగక వారు స్వనీతిని బోనుకొనుచు దేవుని నీతికి లోబడలేదంట. నెంబర్ 1, నీతిని ఎరగలేదు, ఆ నీతికి లోబడలేదు. అంటే ఆ నీతిని బట్టి మాత్రమే, అంటే క్రీస్తు మనల్ని కనికరిస్తేనే, క్రీస్తు మనకు దయ చూపిస్తేనే, ఆయన మంచి స్వస్థత బుద్ధి మనకిస్తేనే, లేకపోతే ఆరాధించే ప్రతిష్ట కలిగిన జీవితం మనకిస్తేనే. ఇప్పుడు ఒక ఆరాధన పరలోకంలో ఎలా జరుగుతుందో, 2 రెక్కల ముఖాన్ని మూసుకోవాలి, 2 రెక్కల కాళ్ళు మూసుకోవాలి, 2 రెక్కలతో దేవుని స్తుతించాలి. 2 రెక్కలు అంటే అర్థం ఏంటి? ఒకటి ప్రార్థనా జీవితం, రెండవది కృతజ్ఞతాస్తుతులు అనేటువంటి జీవితం. ఈ 2 జీవితాల్లో మనం కృతజ్ఞులమై ఎల్లప్పుడూ దేవుని స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఆయన ఘనపరుస్తూ ఉండాలి. ఇదే మన జీవితానికి అనుగ్రహించబడిన రక్షణ, ఇదే మన జీవితానికి అనుగ్రహించబడిన దేవుని నీతి. గమనించారా? ఈ రోజుల్లో ఆ నీతి కార్యాలను గురించి ఎవరు కూడా ఊహించుకునేటువంటి పరిస్థితులు కూడా లేరు. ఎవరికి వాళ్ళే మా భక్తి, మా నీతి అనేటువంటి విషయాలను గురించే వాళ్ళు ఆలోచించుకుంటున్నారు. గమనించారా? అందుకనే కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలో 30వ వచనాన్ని కూడా మనం చదువుకోవచ్చు. నేను చదువుతాను చూడండి. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 30వ వచనాన్ని నేను చదువుతాను చూడండి. అయితే మనము ఆయన మూలముగా మీరు చూడండి నాన్న, అతిశయించువాడు ప్రభునందే అతిశయించవలనని వ్రాయబడినట్టు నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు ఆ జ్ఞానమును, నీతిని, పరిశుద్ధతయు, విమోచను ఆయను. గమనించారా నాన్న? ఇప్పుడు చూడండి, మనకి జ్ఞానమైన, నీతైన, ఆ పరిశుద్ధత అయినా, విమోచన అయినా కూడా ఎవరు అంటే క్రీస్తే. ఇప్పుడు చూడండి, జ్ఞానం అంటే ఎవరు? జ్ఞానం అంటే ఏంటి? జ్ఞానం కలిగిన వాడు పాపాన్ని విడిచిపెట్టేవాడు. అంటే పాపం జోలి లేని జీవితం చేయటమే జ్ఞానం. గమనించారా? రెండవది నీతి, అంటే మన నీతి కాదు, దేవుని నీతి. మూడవది పరిశుద్ధత మంది కాదు, దేవుని పరిశుద్ధత. విమోచన అంటే విడిపించబడ్డం అనేది మన వల్ల కాదు, మనం చేసే మంచి కార్యాలను బట్టి విడిపించబడే పరిస్థితులు కాదు. కేవలం దేవుడు మనకు విడుదల ఇస్తే తప్ప. గమనించారండి? అందుకనే ఈ రోజున మనందరం కూడా గమనించవలసింది ఏంటంటే, దేవుని వలన కలిగినటువంటి నీతి నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతిని, పరిశుద్ధతయు, విమోచనయు, ఈ 4 కూడా ఆయన వలన మనకు కలిగినవి. వాటిని బట్టే మనము దేవుని యొద్దకు చేర్చబడగలము. అందుకని ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో కూడా 7వ వచనం నుంచి 9, 10 వచనాల వరకు చదువుకుంటే అక్కడ ఏమంటుందంటే, అపోస్తలుడైన పౌలు
దేవుని నీతిని, విశ్వాసమును, పరిశుద్ధతను సంపాదించుకోవడానికి తన కలిగినవన్నీ కూడా నష్టపరుచుకొనిను అని రాయబడి ఉంది. గుర్తుపట్టారా? అన్నిటినీ పెంటతో సమానంగా ఎంచుకున్నాడంట. నాకు సమయం లేక నేను ముగిస్తున్నాను. గమనిస్తున్నారా నాన్న? అందుకని ఈ ఉదయకాలంలో మనల్ని అడ్డగిస్తున్నటువంటి మన భక్తి, మన శరీరం యొక్క ప్రేరేపణ, మన నీతిని బట్టి మనం ఎన్నడూ కూడా దేవుని యొక్క రాజ్యానికి చేరలేము. అందుకని అపోస్తులుడైన పేతురు ప్రారంభమే అపోస్తులుడైన పేతురు 2వ పత్రిక 1వ వచనం నుంచి 11 వచనాల వరకు, ఈ 11 వచనాలు మొత్తం కూడా దేవుని నీతిని గురించే మాట్లాడుతూ వచ్చాడు పేతురు. అంటే ఈ నీతిని గురించినటువంటి సంగతి మనకు అర్థం కాకపోతే మనం ఖచ్చితంగా మోసగించబడి దుర్బోధలో నడిపించబడతామనేటువంటి సత్యాన్ని మనందరం కూడా గుర్తుపట్టాలి. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఈ ఉదయకాలంలో ఆయన కృపా దానమే మనకు అనుగ్రహించబడిన దేవుని నీతి. ఆయన నీతిని బట్టి మనం దేవుని యొక్క రాజ్యానికి సిద్ధపడగలము అనేటువంటి సత్యాన్ని మనం గుర్తుపట్టాలి. అలాంటి కృప యేసయ్య మనందరికి అనుగ్రహించి నడిపించునుగాక. ఆమెన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన కనతండ్రి, ఈ ఉదయకాలంలో నీ సత్యవాక్యము మా నాయన, సత్యవాక్యములో ఉన్నటువంటి వెలుగు సంబంధమైన నీ నీతి గల గుణాలను గురించి మాతో ఎంతో తేటగా మాట్లాడుతూ వచ్చినందుకు స్తోత్రాలు. పరిశుద్ధుడైన దేవా, మా భక్తిని బట్టి, మా నీతిని బట్టి, మాకు కలిగిన మా నాయన మంచితనాన్ని బట్టి మేమెన్నడూ కూడా దేవుని యొద్దకు చేరలేము అనేటువంటి సత్యాన్ని మీరు మాకు బోధించారు. పరిశుద్ధుడైన తండ్రి, మా నీతే నీ న్యాయమైన త్రాసులో ఒక మురికి గుడ్డలా కనబడుతుందని మీరు మమ్మల్ని దర్శించి మాతో మాట్లాడారు. కనుకనే క్రీస్తు వలన కలిగిన మనసు చేతనే, యేసుక్రీస్తు కలిగిన ఆయన నీతి గుణముల చేతనే మేము దేవుని యొద్దకు చేరబడగలము అనేటువంటి విషయాన్ని మాకు బోధించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, మరి విన్నటువంటి బిడ్డలందరినీ కూడా ఇటు సత్యములోనికి వాళ్ళ హృదయాలను నడిపించి, మోసకరమైన దుర్బోధల నుంచి విడిపించి, నీ రాకడ కొరకు బిడ్డల్ని, కుటుంబాలని, సంఘాలని సిద్ధపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానం విశ్వసించిన బిడ్డలకును సకల పరిశుద్ధులకును యేసయ్య కృప, సమాధానం మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమెన్. ఆమెన్.